వ్యాప్తంగా కొనసాగుతున్న గణేష్ నవరాత్రి వేడుకల సందడి. వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు. పార్టీ పిలిచిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి ఆదేశం. తెలుగు భాషను ప్రైడ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించిన రాహుల్ గాంధీ, తెలుగు అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది ఒక చరిత్ర అంటూ స్పష్టం. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, హెచ్చరించిన విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు సందడి కొనసాగుతుంది. గణపతి బాబా మోరియా నామస్మరణతో ఊరువాడ మారమోగుతున్నాయి. రంగురంగుల విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించిన మండపాలు కొలువుదీరిన గణాదులు విశేష పూజలు అందుకుంటున్నాయి. హైదరాబాద్లోని ఖైరతాబాద్ సప్తముఖ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుండటంతో మండపాలను ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లోని ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిగా నిలుస్తుందని ఆయన అన్నారు. భాషలు సాంప్రదాయాల ఆధారంగా ప్రజలను విడదీయకూడదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా తెలుగు భాష గురించి ప్రస్తావించారు. మన జాతీయ గీతం అన్ని రాష్ట్రాలను సమానంగా ప్రతిబింబిస్తుంది, కానీ అందులో ఏ రాష్ట్రం బెస్ట్ అని మరొక రాష్ట్రం సెకండ్ బెస్ట్ అని అందులో ఎక్కడా ఉండదు. భారతదేశం రాష్ట్రాల సమైక్యగా ఉంటుందని అది స్పష్టంగా చెబుతుంది. భాషలు సాంప్రదాయాలు కూడా అలాంటివే. తమిళం మాట్లాడేవారు మాకు ఇష్టం లేదు అని, హిందూ మాట్లాడేవారే మనకు ఇష్టమని చెప్పడం సరికాదు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. Right, because these are, see, when we say Telugu, we are not just saying language. Embedded inside Telugu is history, is tradition, is music, is dance, is food, is everything. So if you say to the people of Andhra Pradesh that look, Telugu is not as important as Hindi, you're insulting the people of Andhra Pradesh. Because you're saying to them that your history is not important, your tradition is not important, your food is not important, your music is not important, your forefathers are not important. And this is the simple battle that is being fought in India. పారాలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజని అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం, అలాగే కోటి నగదు బహుమతి, వరంగల్లో 500 గజాల స్థలం, కోచ్కు 10 లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పారాలింపిక్స్ లో పార్టిసిపెంట్స్ కు కోచింగ్, ఇతర ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. వరద బాధితుల కోసం సిద్ధం చేస్తున్న నిత్యావసర సరుకుల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు బీజేపీ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జిల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జిల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ తరపున బాధితులకు తక్షణ సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు
ఇప్పటికే బీజేపీ నాయకుల బృందం ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిందన్నారు. ఖమ్మం, మహబూబాద్, ములుగు, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వరద బాధితులకు ఆహార పంపిణీ, ఇతర సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర మంత్రులతో కలిసి అతి భారీ వర్షాల కారణంగా వరద తాటికి గురైన ఖమ్మం, ములుగు, మహబూబాద్, నల్గొండ, కోదాడ ప్రాంతాల్లో నిన్న పర్యటించారు. అనర్హత విషయంలో 4 వారాల నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జూన్ 7న రాహుల్ రాసిన లేఖపై స్పందించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టన్నారు. నెలన్నర క్రితమే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన చలం లేదన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే రాహుల్ స్పందించాలన్నారు. నైతికత ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాహుల్ అనర్హత వేటు వేయించాలని, ఎన్ని రోజులకైనా కోర్టు తీర్పులను తప్పించుకోగలని, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మేము విలువలకు పట్టం కడుతున్నామని ఎందుకు చెప్పడం లేదన్నారు. రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, చెప్పే మాటల్లో చిత్తశుద్ధి ఉంటే రాహుల్ చర్యలు తీసుకోవాలని, రాజకీయ విలువలు, ధర్మ సూత్రాలకు రాహుల్ కట్టుబడి ఉంటే పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించాలి, లేదంటే రాహుల్ మాటలు చేతలు డబుల్ స్టాండర్డ్ అని భావించాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో 4 వారాల నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జూన్ 26న రాహుల్ రాసిన లేఖపై స్పందించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఇమీడియట్ గా అసెంబ్లీ సెక్రటరీ అవుతున్నారో విచ్ యాక్ట్స్ యాజ్ ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ షుడ్ ఇమీడియట్లీ ప్లేస్ ఆల్ దిస్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ స్పీకర్ ముందు పెట్టాలి. విత్ ఇన్ 4 వారాల లోపల స్పీకర్ గారు ఒక షెడ్యూల్ ఇవ్వాలి. ఏ రోజు ప్రిన్స్ కంప్లీట్ చేయాలి, ఏ రోజు ఎవిడెన్స్ లీడ్ చేయాలి, ఏ రోజు వరకు ఆర్గ్యుమెంట్స్ తినాలి, ఏ రోజు తన నిర్ణయం ప్రకటిస్తారని. సో ఆ షెడ్యూల్ ఏదైతుందో స్పీకర్ గారి కార్యాలయము హైకోర్టు రిజిస్ట్రార్ పంపాలని డైరెక్షన్ ఇచ్చింది. ఒకవేళ 4 వారాల్లో ఈ యొక్క షెడ్యూల్ ను హైకోర్టు రిజిస్ట్రార్ కి పంపకుంటే హైకోర్టు సుమోటోగా ఈ కేసును ఓపెన్ చేసి మళ్ళీ దీని మీద తదుపరి చర్య తీసుకుంటారని చెప్పినారు. తప్పకుండా వీఆర్ హోపింగ్ దట్ స్పీకర్ బీయింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ అథారిటీ అండ్ ఆల్సో ఈజ్ హోల్డింగ్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్, తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోబడి, హైకోర్టు జడ్జికి లోబడి 4 వారాల్లో షెడ్యూల్ ఇస్తారు. దాని తర్వాత విత్ ఇన్ 4 to 8 వీక్స్లో దీని మీద డిసిషన్ తీసుకుంటారు నిర్ణయిస్తూ అనుకుంటున్నాము. ఒకవేళ స్పీకర్ గారు దీనిలో 4 వారాల్లో షెడ్యూల్ లేకుంటే ఇక్కడ హైకోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. తర్వాత దాని తర్వాత ఒక 8 వీక్స్. కడప జిల్లా కలసపాడు మండలం కలసపాడుకు చెందిన ఎన్డి విజయజ్యోతిని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించినట్లుగా ఆదివారం ఆమె మీడియా సమావేశంలో తెలిపారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి, ఏసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యంటాగు, జాతీయ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, మీడియా చైర్మన్ తులసిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన మీద విశ్వాసంతో తనకు ఈ పదవి ఇవ్వడానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ కోసం నిరంతరం క్రియాశీలకంగా పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. నా పైన పూర్తి నమ్మకంతో ఒక పెద్ద భారాన్ని నిన్న దినం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ప్రపోజ్ చేసి కడప జిల్లా డిసిసి అధ్యక్షురాలుగా నా నియామకానికి వారు ఇవ్వడం జరిగింది. వారి యొక్క ప్రపోజల్ మేరకు అధిష్టానము మన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, వీరందరూ కడప జిల్లా అధ్యక్షురాలుగా నన్ను ఏర్పాటు చేసిన దానికి వారందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంత పెద్ద బాధ్యతను నేను ఆషామాషిగా తీసుకోకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పూర్వ వైభవం ఉన్నిందో
అది తీసుకురావడానికి అందరితో కలిసి అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలోపేతం కావడానికి కృషి చేయాలని ఆలోచనలతో నేను కూడా ముందుకు సాగడం జరుగుతుంది. కాబట్టి మీడియా పూర్వకంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీ, పటిష్టమైన పార్టీ, అందరికీ అన్ని బాగా చూసే పార్టీ. కాబట్టి అందరు సహకరించి ఈ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి షర్మిల మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సూచనల మేరకు మన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. షర్మిలారెడ్డి గారు అక్రమంగా నాటు సారాను తరలిస్తున్న వ్యక్తిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద బైక్ ను కూడా సీజ్ చేశారు. రూరల్ ఎస్ఐ డి సురేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రాపురం డీఎస్పీ బి రామకృష్ణ ఆదేశాల మేరకు సిఐ పీతల దొరరాజు నేతృత్వంలో ఎస్ఐ డి సురేష్ బాబు తన సిబ్బందితో జడ్మేడపాడు వంతెన, ద్వారపూడి తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ద్వారపూడి శివారు వేములపల్ల సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా సిబిజెడ్ బైక్ పై మారిశెట్టి వీర వెంకట సత్యనారాయణ మూట కట్టుకుని వెళుతుండగా అనుమానం వచ్చి ఆపారు. మూట విప్పి చూడగా నాటు సారా బయటపడింది. దీంతో బైక్ తో పాటు 15 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని ఎస్ఐ సురేష్ బాబు తెలియజేశారు. మండలంలో ఎవరైనా ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నట్లు తెలిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎవరూ భయపడొద్దన్నారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి విషయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరియు చర్లపల్లి రైల్వే టెర్మినల్స్ కు వెళ్లే రోడ్డు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం గురించి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి 10 ఏళ్లుగా ఈ దిశగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సంగతి మీకు తెలిసిందే. మరి ముఖ్యంగా రాష్ట్రంలో రైల్వే రంగం అభివృద్ధి మిషన్ మోడ్ లో పూర్తవుతోంది. అలాగే కొత్త రైల్వే లైన్లు డంబ్లింగ్, అలాగే ట్రిప్లింగ్, లింక్ తో పాటుగా లైన్ల ఎలక్ట్రిఫికేషన్ పనులు, 40కి పైగా స్టేషన్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే నగరంలో ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని నగర శివార్లోని చెర్లపల్లిలో 415 కోట్లతో కొత్త రైల్వే టెర్మినల్ నిర్మాణం కూడా వేగవంతంగా పూర్తవుతుంది. హైదరాబాద్కు సంబంధించిన ప్యాసింజర్ గూడ్స్ రైలు రాకపోకలు కూడా చెర్లపల్లి రిటర్మినల్ కేంద్రం కానుంది. ఇలాంటి కీలకమైన రైల్వే టెర్మినల్ కూడా దాదాపుగా పూర్తయింది. రేగిడి మండలం సంకిలి నాగవల్లి నది ఆకుల్లోవ కాటగడ్డ ఉధృతి మునిగిన పొలాలను ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పరిశీలించారు. వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్ అధికారులను పంట నష్ట అంచనాలు వేయాలని ఆదేశించారు. సంకిలి శివాలయం నుంచి తునివాడ వరకు కరకట్టలు నిర్మించాలన్నారు. సాయన్న ఛానల్ మరమ్మతులు చేపట్టాలని టీడీపీ సీనియర్ నాయకులు జనార్దన్ రావు ఎమ్మెల్యేని కోరారు. కిమిడిక్ అశోక్, దూబా ధర్మారావు, అధికారులు, కార్యకర్తలు ఉన్నారు. మొదటి రోజు నిమజ్జన కార్యక్రమం విశాఖలో వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. మొదటి రోజు పూజలు చేసిన తర్వాత విశాఖ సాగర్ తీరంలో నిమజ్జన కార్యక్రమాలు చేశారు. పెద్ద ఎత్తున మహిళలు తలపై విఘ్నేశ్వరుని పెట్టుకుని జై గణేష్ అంటూ బీచ్ లో నిమజ్జనం చేశారు. నగర ప్రజలు విఘ్నేశ్వరులతో బీచ్ కి రావడంతో సాగర్ తీరం అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా పోలీస్, జీవీఎంసీ, రెవెన్యూ ఏజెన్సీల సహకారంతో నిమజ్జనానికి పక్కా ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేసింది. ప్రాంతాల్లో కూడా నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయక నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, సీసీ కెమెరాలతో పాటు 40 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అన్ని సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దానికి అనుసంధానం చేసి అక్కడ పర్యవేక్షణ కోసం ఒక డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. దీంతో నిరంతరం పర్యవేక్షణ ఉంటూ అవసరమైన సూచన కంట్రోల్ రూమ్ నుండి ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరిగాయి.
నూతనంగా ఎన్నికైన తెలంగాణ పీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. కాళోజీ గొడవ ప్రజల గొడవ, తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ. అచ్చమైన తెలంగాణ వాడుక భాషలో కాళోజీ నారాయణరావు గారు చేసిన రచనలు, మాటల తూటాలు నిరంకుశత్వంపై, అరాచక పాలనపై, అసమానతలపై విమర్శనాస్త్రాలు, ప్రతినిత్యం సామాన్యుల సమస్యల్ని, హక్కుల పరిరక్షణ, ప్రజా శ్రేయస్సునే తన జీవితంగా భావించిన తెలంగాణ వైతాళికుడు కాళోజీ. ప్రజాకవిగా పేరొందిన కాళోజీ స్వాతంత్ర సమయోధునిగా, తెలంగాణ ఉద్యమకారిగా అందించిన స్ఫూర్తి, చేసిన సేవలు అనిర్వచనీయం. మన కాలన గొప్పతనానికి ప్రపంచానికి చాటి చెప్పాలనే మహోన్నత ఉద్దేశంలో కేసీఆర్ గారు కాళోజీ గారి జయంతిని సెప్టెంబర్ 9 తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారు. వైద్య విశ్వవిద్యాలయానికి వారి పేరు పెట్టారు. వరంగల్లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు. ధిక్కార్ స్వరం కాళోజీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. కాళోజీ కలం సామాన్యుల గలం, ప్రజలకు బలం. నేడు కాళోజీ నారాయణరావు గారి జయంతి. ఆ మహానీయునికి నివాళులు. తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిశాయని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. తీరం వెంబడి బలమైన ఎదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు విశాఖలో కుండపోత వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బలపడి వాయుగుండంగా మారి ప్రస్తుతం అది ఉదయం 8:30 సమయానికి కలింగపట్నంకి తూర్పుగా 250 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నెక్స్ట్ గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలోను, పారదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమైంది. అది క్రమేపీ నార్త్ వర్డ్స్ ప్రయాణిస్తూ నెక్స్ట్ 24 అవర్స్లో అది మరింతగా బలపడి డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. అది క్రమేపీ రేపు ఈవినింగ్ కానీ రేపు రాత్రికి కానీ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ తీరంలో ఉన్నటువంటి పూరి మరియు దీఘా ఈ ప్రాంతం మధ్యలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన తీరం వెంబడి ఉన్నటువంటి కోస్తా జిల్లాలకి మనకి వైడ్ స్ప్రెడ్ రైన్స్, ఉత్తరాంధ్ర వరకు అయితే వైడ్ స్ప్రెడ్ రైన్స్, దక్షిణ కోస్తా వరకు అయితే మెనీ ప్లేసెస్లోను మోడరేట్ రైన్స్ విత్ హెవీ రైన్స్, సమ్ ప్లేసెస్లో హెవీ టు వెరీ హెవీ రైన్ ఫాల్స్, మరికొన్ని జిల్లాలకైతే నెక్స్ట్ 2 days వరకు ఇవాళ రేపటి వరకు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనం ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అంటే 24 hours పీరియడ్లో మోర్ దెన్ 90 centimeters రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు ముఖ్యంగా కొన్ని జిల్లాలకైతే మనం ఇవ్వడం జరుగుతోంది. ఇది ఈరోజు నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం ఈరోజు ఉదయం పుట్టి బాలమణి జ్ఞాపకార్థం పుట్టి సందీప్ ఆహ్వానం మేరకు రామాయంపేట మున్సిపాలిటీలో 6వ వార్డులో ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి బీజేపీ మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ గారు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉచితంగా నీటిని అందిస్తున్న సందీప్కి శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. తర్వాత పురాతన ఆలయం సీతయ్య గుడిలో నెలకొల్పిన గణేశుడి దర్శనం చేసుకుని ఆలయాన్ని సందర్శించారు. విజయ్ కుమార్ గారితో బీజేపీ పట్టణ అధ్యక్షులు భానుచందర్, మండల అధ్యక్షులు ఉదయానంద రెడ్డి, సీనియర్ నాయకులు నవా రాజేంద్ర ప్రసాద్, జయశంకర్ గౌడ్, సతీష్ రావు, కార్తికే, బండి గిరి, నాంపల్లి కన్నయ్య, నాగరాజు, అనిల్, సందీప్ నాయకులు పాల్గొన్నారు. ఉంటే కూడా లోకల్ మనం సాయం చేయాలి, అందరికి అండగా ఉండాలని చెప్పి ఒప్పించి ఈరోజు రాములు గారు, పుట్టి రాములు గారు, సందీప్ గారు ఇద్దరు కూడా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు రావడం చాలా హర్షణీయ విషయం. ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కలుషిత నీటి నుంచి వచ్చేటువంటి అనారోగ్యాన్ని పారదోలడానికి మంచి ఆరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్నారు. నిజంగా కూడా రామాయంపేట ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా సందీప్ కుటుంబాన్ని అభినందిస్తున్నాను. జై హింద్.